డబల్ ధమాకా అనే పదానికి రష్మిక త్వరలోనే పేటెంట్ తీసుకుంటారేమో. ఒకవేళ ఆమెకు అలాంటి ఆలోచన లేకున్నా నియర్ అండ్ డియర్స్ అదే సర్చ్ చేస్తారేమో. వాళ్ళు చేయకపోతేనే మనం ఉన్నాం కదా హింట్ ఇవ్వడానికి. ఇంతకీ డబుల్ ధమాకా పేటెంట్ అవసరం ఏముందంటారా? కమ్ ఆన్, లెట్స్ వాచ్. చూసేకి అల్లరి పిల్లలాగానే కనిపిస్తారు రష్మిక మందన. కానీ ఆమె కష్టానికి ఫలితమో అదృష్టమో కానీ ఎప్పుడూ బిజీగా ఉంటున్నారు. అంతకు మించి థియేటర్లలోనే ఉంటున్నారు. ఆమె నటించిన పుష్ప 2, చావా లాస్ట్ డిసెంబర్లో ఒకే రోజున విడుదల కావాల్సిందే. సేమ్ డే రష్మిక డబుల్ ధమాకా అని మాట్లాడుకున్నారు జనాలు. అయితే డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సిన చావా చివరి నిమిషంలో వాయిదా పడింది. పుష్ప 2 ఒక రోజు ముందుగా వచ్చేసింది. పుష్ప 2 రిలీజ్ 2 సార్లు జరిగింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో, ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో 20 మినిట్స్ యాడెడ్ వర్షన్తో పండుగ సీజన్లో సందడి చూసింది. ఆ రకంగానూ రష్మిక డబల్ ధమాకా కంటిన్యూ అయింది. రీసెంట్గా నార్త్ ఆడియన్స్ కు చావా ఎంతగా నచ్చిందో స్పెషల్గా చెప్పక్కర్లేదు. అందులో మహారాణి ఏసుబాయి క్యారెక్టర్లో జీవించేశారు మన నేషనల్ క్రష్. ఈ అమ్మాయి కళ్ళకు ఫిదా అయిపోయాను, ఏం యాక్టింగ్ రా బాబు అంటూ అలియా భట్ కాంప్లిమెంట్స్ ఇచ్చేశారంటేనే రష్మిక ఎంతగా నార్త్ లో పాపులర్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే చావా తెలుగులో రిలీజ్ కానుంది. అంటే పుష్ప 2తో మాత్రమే కాదు, చావాతోనూ డబల్ ధమాకాను ఆస్వాదిస్తున్నారు రష్మిక మందన. ఆల్రెడీ నార్త్ రిలీజ్, ఇప్పుడు సౌత్ రిలీజ్ అన్నమాట. అంతేకాదండోయ్, 2025 అప్పుడే క్లోజ్ అవ్వలేదు. మున్ముందు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయని చిలిపిగా కన్ను గీటుతున్నారు రష్మిక.